ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ బీసీ రాయ్ పురస్కార గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డి నిరంతర విద్యా ప్రయాణానికి ప్రేరణగా నిలుస్తూ మరో విశిష్ట మైలురాయి చేరుకున్నారు. తాజాగా 13 కోర్సులు పూర్తి చేసి అందులో 6 కోర్సుల్లో టాపర్స్లో ఒకరిగా నిలిచారు. ఇందులో 11 కోర్సులు రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజీలో పరీక్షలు రాసి పూర్తి చేశారు. ఇప్పటికే 3 డాక్టరేట్లు, 5 LLMలు, MBA, MCA, MTech, MA, MCom ఇలా విభిన్నంగా డిగ్రీల మీద డిగ్రీలు సాధిస్తూ విభిన్న రంగాల్లో వివిధ క్వాలిఫికేషన్స్ కలిగిన ప్రపంచ రికార్డులో నిలిచిన డాక్టర్ రామారెడ్డి విద్యా ప్రస్థానం ఇప్పుడు మరింత ప్రతిభావంతంగా మారింది. ఈ నేపథ్యంలో స్థానిక దానవాయిపేటలోని మానస హాస్పిటల్లో సోమవారం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్, RSS ప్రాంత కార్యకారిణి ఓలిటి సత్యనారాయణ, IMA నగర అధ్యక్షుడు డాక్టర్ గురుప్రసాద్, PVS కృష్ణరావుతో కలిసి మీడియా సమావేశం మాట్లాడారు. రామారెడ్డి మాట్లాడుతూ ఒకే సెమిస్టర్ అంటే జూలై, డిసెంబర్ 2024లో 11 NPTEL కోర్సులు, దాంతోపాటు 2 NPTEL ప్లస్ కోర్సులు కూడా కలిపి 13 కోర్సులు ఒకేసారి చేసినట్లు వివరించారు. 11 రెగ్యులర్ NPTEL కోర్సుల్లో 4 కాన్పూర్ IITలో, 3 రూర్కీ IITలో, 2 మద్రాస్ IITలో పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ పరీక్షలన్నీ రాజీవ్ గాంధీ కాలేజీ కేంద్రంలో రాసినట్లు ఆయన చెబుతూ కాలేజీ అధినేత హర్షకుమార్కి కృతజ్ఞత తెలిపారు. ఊపిరి ఉన్నంత వరకు విద్యా ప్రస్థానం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కర్రి రామారెడ్డికి పద్మశ్రీ పురస్కారం రావాలని హర్షకుమార్, గురుప్రసాద్ తదితరులు ఆకాంక్షించారు. ఒక డాక్టర్గా, ఒక సైకియాట్రిస్ట్గా గత 44 సంవత్సరాలుగా ఇక్కడ మానస హాస్పిటల్ నడుపుకుంటూ ఇప్పటికి 1,46,000 మంది సైకియాట్రిక్ పేషెంట్స్ని ట్రీట్ చేయడం జరిగింది. 1,46,000 కొత్త కేసులు అనమాట. అంటే పాత కేసులు కలుపుకుంటే దానికి 10 రెట్లు అనమాట. ఆ విధంగా ఒక పక్క నడుస్తుంది. కొంతమంది అంటుంటారు, ఏంటి చదువులు ప్రాక్టీస్ మానేశారా అని చెప్పేసి. ప్రాక్టీస్ నేను ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదని కూడా మీకు తెలుసు. ప్రాక్టీస్లో ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి డాక్టర్ బీసీ రాయ్ నేషనల్ అవార్డు దగ్గర నుంచి సైకాట్రిక్ సొసైటీలో ఉండేటటువంటి హైయెస్ట్ అవార్డ్స్, త్రివేది అవార్డు, DLM మూర్తిరావు అవార్డు, అలాగే IMAలో ఉండేటటువంటి నేషనల్ అవార్డ్స్, మెండా అవార్డు, ఇలాంటివన్నీ కూడా అంటే ఏంటన్నమాట, ఒక పక్క నుంచి జర్నల్స్కి AP జర్నల్ ఆఫ్ సైకలాజికల్ మెడిసిన్, ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకలాజికల్ మెడిసిన్ ఇలాంటి వాటికి ఎడిటర్గా ఉంటూ ఈ విధంగా ఒక పక్క విషయం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకుండా అలా జరుగుతుంది. ఎవరికి ఇస్తారంటే ఏదైనా సెమిస్టర్లో ఎక్కువ కోర్సులు రాసేసి మినిమం 3 టాపర్స్ కింద వస్తే వాళ్ళు సూపర్ స్టార్స్ అనమాట. మరి నేను ఏకంగా 6 వచ్చినాయి కాబట్టి నేను సూపర్ స్టార్ ఎలిజిబిలిటీ వచ్చేదనమాట. బహుశా కొద్ది రోజుల్లో మళ్ళీ వెబ్సైట్లో ఈ సెమిస్టర్ పెడతారు కదా, అప్పుడు నా ఫోటో వ్యవహారాలు ఉంటాయన్నమాట. మన రాజమండ్రికి గర్వకారణం. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పిన కోర్సులు చూస్తూ ఉంటుంటే ఎక్కడ మ్యాథ్స్, ఎక్కడ ఇంగ్లీషు, ఎక్కడ కామర్స్, ఎక్కడ మేనేజ్మెంట్, ఎక్కడ లా, ఎక్కడ డాక్టర్, ఎక్కడ న్యూరో, ఎక్కడ కంప్యూటర్స్, MCA ఏంటి, ఈ NPT ఇవన్నీ కూడా ఒక రూట్లో సోషల్ సైన్సెస్ చేసుకెళ్ళిపోవడం పెద్ద కష్టంగా చదువుకుని రాసేసి ఇట్స్ ఎ బ్రెయిన్. ఆ బ్రెయిన్తో ఉపయోగించి చదివే సబ్జెక్ట్స్లో కూడా ఇంత మార్వెలస్, అంటే అంత బాగా బ్యూటిఫుల్గా ఆయన పెర్ఫామ్ చేశారంటే హ్యాట్స్ ఆఫ్. ఇది రాజమండ్రికి తప్పకుండా పెద్ద గర్వకారణం. డాక్టర్ గారికి ఖచ్చితంగా పద్మశ్రీ అవార్డు రావాలని కోరుకుంటున్నాను. అలా అతిశయోక్తిగా నేను చెప్పడం కాదు, కానీ మన రాజమండ్రి నగరంలో మనతో పాటు కలిసి తిరుగుతున్నటువంటి మన రామారెడ్డి గారిలో ఈ 3 ఉన్నాయనేది మనం గుర్తిస్తే మన అందరికీ కూడా చాలా ఆనందం వేస్తుంది. కేవలం ఆయనకు ఉండేటటువంటి క్వాలిఫికేషన్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ మాత్రమే కాకుండా జీవితాన్ని అనుష్ఠించే పద్ధతి, ఒక సమయపాలన గురించి చెప్పడం వేరు, సమయపాలనని చెప్పక్కర్ లేకుండా ఒకరి యొక్క ఆచరణ వల్ల సమయపాలన అనేది మనం నేర్చుకోవడం వేరు. RSSలో సమయపాలన గురించి మేము చాలా పట్టుదలగా ప్రయత్నం చేస్తుంటాం. మాకు భయం వేస్తుంటుంది రామారెడ్డి గారి కార్యక్రమానికి వస్తారు అంటే, ఎందుకంటే మరింత అటెంటివ్గా ఉంటాం. సహజంగానే ఉంటాం, కానీ మరింత అటెంటివ్గా ఉంటాం. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా 5 నిమిషాల ముందు ఉంటారు, అనుమానం లేకుండా. సో రామారెడ్డి గారు నిరంతర విద్యార్థి అయిన, అంతేకాకుండా రెగ్యులర్గా ఆయనతో మా కౌన్సిలింగ్ సెషన్స్ అవుతూ ఉంటాయి. మా రెగ్యులర్ IMA మీటింగ్లో ఏడాదికి ఒకసారి కొత్త వాళ్ళు వచ్చినప్పుడల్లా ఆయన చేత లెక్చర్ తెప్పిస్తూ ఉంటాం. ఆయన ఇలాగే ఇంకా బోర్డు డిగ్రీలు సంపాదించి ఒక 200 తక్కువ కాకుండా మన నగర కీర్తిని ఆకాశంలో నిల్చోబెడతారని ఆశిద్దాం. మీ పాత్రికేయ మిత్రులందరూ కలిసి లాస్ట్ చాలా కాలం నుంచి ఆయనకున్న చిరకాల కోరిక మే అందరూ కోరుకుంది కూడా,
ఆయనకి డెఫినెట్గా ఒక నేషనల్ ప్రెస్టీజియస్ అవార్డు రావాలనేది మా అందరి కోరిక.